అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వనరుడి జోరు, పొంగిపొర్లుతున్న వాగులు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు. జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్, రాత్రి వేళల్లో భారీగా కురిసే అవకాశం. నీటిపారుదల అధికారులు, ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలన్న ఉత్తమ్. జలాశయాల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని ఆదేశం. భారీ వర్షాలతో ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం, కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. గచ్చిబౌలి భూముల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్న మన్నం సర్కార్, 6 వారాల్లో ప్రతిపాదన సమర్పించాలన్న సిజిఐ. ఉమ్మడి గుంటూరు జిల్లాను వణికించిన భారీ వర్షాలు, చెరువుల్లా మారిన పొలాలు, రైతుల ఆవేదన. ఉమ్మడి కృష్ణతో పాటు సీమలోని అనేక ప్రాంతాల్లో జోరువాన, నష్ట నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం. పులివెందుల ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతుందన్న సీఎం. శాంతి భద్రతలు పటిష్టంగా ఉండటం వల్లే ప్రజలు ఓటు వేశారని చంద్రబాబు వెల్లడి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ జగన్ వ్యాఖ్యలు. వైసీపీ అధ్యక్షుడు వచ్చేసారి పోటీ చేయగలరని కూటమి నేతల ప్రశ్న. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై సెప్టెంబర్ 2 వరకు వినతుల స్వీకరణ. ఈ నెల 28 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్న మంత్రులు. సిద్దిపేట నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్, పునరుద్ధరించేందుకు లైన్ మెన్ హైముద్దీన్ సాహసం. ఆసిఫాబాద్, కుమ్రంభీం జిల్లాలో భారీ వర్షాలు, రాకపోకలకు అంతరాయం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో భవనంపై నుంచి దూకిన విద్యార్థిని, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ములుగు జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ, భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీని చేపట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్. మోడీ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతాయన్న గువ్వల బాలరాజు. విజయనగరంలో ఎస్ఎంఎస్ ఫార్మస్యూటికల్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత, పరిశ్రమలో కెమిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి మృతి, ఉద్యోగుల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రైతుల కష్టాలు, యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు. వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా వెళ్లే అవకాశం, ట్రంప్తో భేటీ కానున్నట్లు సమాచారం. ట్రంప్ టారిఫ్ వేళ రష్యాకు జైశంకర్, ఈ నెల 20, 21 తేదీల్లో పర్యటన. పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు, కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు, ఉత్తర్వులు పరిశీలిస్తామన్న సిజేఐ. రేపు పుతిన్, ట్రంప్ల మధ్య చర్చలు, శాంతి ఒప్పందానికి ఎన్నో చిక్కుముడులు. అభివృద్ధికి ఆమడ దూరంలో పీఓకే, మండిపడుతున్న ఆ ప్రాంత ప్రజలు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు, ఈడీ విచారణకు హాజరైన సురేష్ రైనా. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్, దాఖలకు ఆమోదం తెలిపిన ఐఓఏ.